ముందు వీడియోలో చెప్పాను కదా నాకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి. అవును, అసలు అప్పటికప్పుడు అది ఫీవరా ఏంటా అని కూడా అర్థం కాలేదు. మొత్తం బాడీ పెయిన్స్‌తో కళ్ళు మొత్తం మూసుకుపోయి మత్తుగా అనిపించి అయితే అలాగా పడిపోయాను. మార్నింగ్ నుంచి ఈ ఒక ఇడ్లీ తిన్నాను తప్ప ఇంకేం తినలేదు. అట్లనే ఉన్నా. ఇంకా అసలు రైస్ కూడా పెట్టలేదు. వంటే చేయలే ఆ రోజు మొత్తం. పడుకొనే ఉన్నా. అసలు నిద్ర పోలేదు. మామూలుగా కింద పడుకొనే ఉండడము. ఏమైందో అసలు అర్థం కాలే. పీరీల దగ్గరికి వెళ్ళి అయితే నేనైతే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి కొట్టలే అని నాకు ఒక నమ్మకం. నాకు దేవుళ్ళు అంటే చాలా నమ్మకము. అదేనేమో ప్రాబ్లం అని చెప్పేసి అయితే కొట్టేసి వచ్చినా కూడా కొంచెం అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే వరకు అలానే ఉండే. సర్లే అని చెప్పేసి ఒక టాబ్లెట్ వేసుకొని అయితే నైట్ అయితే పడుకున్నాను. కొంచెం సెట్ అయింది అనిపించింది. ఇక మనకైతే ఇదైతే నెక్స్ట్ డే ఏకాదశి రోజైతే ఇక ఫలక్నామా కాళీమాత టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. తొందరగా అన్ని ప్రిపేర్ చేసుకొని అయితే ఇంకా బయలైతే దేరాము. ఇక్కడ వచ్చేసి అయితే మాకైతే ఒక్క పొద్దులు అంటూ ఏం లేవు. కనీసం టెంపుల్ అయినా వెళ్తే బాగుంటుందిగా అని చెప్పేసి మా బావను కూడా రమ్మన్నాను. సర్లే అని చెప్పేసి వస్తుండగానే మాకైతే బైక్ అయితే ఆగిపోయింది ఫ్లైఓవర్ మీద. నెక్స్ట్ వీడియోలో